ఈరోజు మీ అందరికీ ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ పడింది ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు అమౌంట్ ఏదైనా క్యారీ చేస్తున్నారంటే చాలా సేఫ్గా ఉన్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే 50,000 పైన ఒక్క రూపాయి ఉన్నా కూడా మీరు డాక్యుమెంట్స్ చూపాలి ఫ్రెండ్స్. అమౌంట్ మీకు ఎలా వచ్చిందనే విధంగా 10,000 నుంచి 50,000 వరకు మనం క్యారీ చేయొచ్చు ఫ్రెండ్స్. 50,000 పైన ఒక్క రూపాయి ఎక్కువ ఉన్నా కూడా మనం డాక్యుమెంట్స్ చూపాల్సిందే. ఎందుకంటే మీరు ఏదైనా పొలం గురించి డబ్బులు కానీ ఏమైనా క్యారీ చేయకండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ ఉంది కాబట్టి ఎలక్షన్ కోడ్లో మీరు ఏ డబ్బు ఎక్కువ పెట్టుకున్నా కూడా డాక్యుమెంట్స్ లేకపోతే మాత్రం డబ్బు అయితే గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. మన ఎలక్షన్ కమిషన్ ద్వారా అయితే ఈ విషయం మీకు చెప్తున్నాను. డబ్బులు అయితే చాలా జాగ్రత్త ఫ్రెండ్స్. ఏ విషయమైనా కూడా మీరు డబ్బులు అయితే ఎక్కువ అయితే క్యారీ చేయకండి ఫ్రెండ్స్. క్యారీ చేసినారనుకో మీ డబ్బు డాక్యుమెంట్స్ క్లియర్గా ఉంటేనే క్యారీ చేయండి ఫ్రెండ్స్. 1 lakh to 10 lakhs వరకు కూడా, అది కూడా 10 lakhs వరకు క్యారీ చేయొచ్చు ఫ్రెండ్స్. ఎక్కువ చేసినారంటే మరి చాలా ఇబ్బంది పడతారు. అది కూడా డాక్యుమెంట్స్ ఉంటే. మీరు డాక్యుమెంట్స్ లేకుండా 1 lakh క్యారీ చేసినా కూడా మీ పైన అయితే కంప్లైంట్ రైజ్ అవుతుంది ఫ్రెండ్స్. అందుకని మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అమౌంట్ అంటే ఎవరికైనా చాలా విలువగా ఫ్రెండ్స్. కష్టపడి ఉంటారు కాబట్టి చెప్తున్నాను. మీరు అమౌంట్ అయితే చాలా జాగ్రత్త ఫ్రెండ్స్. ఎలక్షన్ మూమెంట్ ఉంది కాబట్టి అసలు క్యారీ చేయడానికి ఆలోచించండి. మీరు ఏదైనా అత్యవసరం అయితేనే తీసుకొని జాగ్రత్త పెట్టుకోండి. దానికి కూడా డాక్యుమెంట్స్ కంపల్సరీ డాక్యుమెంట్స్ అడుగుతారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడున్న ఎలక్షన్లో ఏ డబ్బు ఎక్కడికి ఎందుకు యూజ్ చేస్తున్నారు అనే విధంగా అనుకుంటున్నారు. చాలా జాగ్రత్తగా ఉన్నాను ఫ్రెండ్స్. డబ్బులు అయితే జాగ్రత్త పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు.